ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం ఫైటర్లోని హృతిక్ రోషన్, దీపికా పదుకునే ముద్దు సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. యూనిఫామ్లో ముద్దు సన్నివేశాల్లో నటించడం అన్నది దేశ రక్షణ వ్యవస్థ అయిన ఎయిర్ ఫోర్స్ ని అవమానపరిచినట్లేనా అంటూ అస్సాంకి చెందిన వాయుసేన అధికారి సౌమ్యదీప్ దాస్ ఆరోపించారు. దీనిపై చిత్ర బృందం వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా ఈ వివాదంపై చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. సినిమా సెన్సార్ పూర్తయ్యాక వాయుసేన అధికారులకు చూపించనున్నట్లు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ పై నాకు గౌరవం ఉంది. నిబంధనల మేరకే సినిమా తీశాం. స్క్రిప్ట్ నుంచి సెన్సార్ రిపోర్ట్ వరకు ప్రతి విషయం వాయుసేన అధికారులతో చర్చించే తీశాం. రిలీజ్ కి ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ తో మాట్లాడాం. 100 మంది అధికారులకు ముందే సినిమా చూపించాం. వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాం. కానీ మాపై ఫిర్యాదు చేసినట్లు వచ్చింది. అసలు ఆ పేరుతో ఎయిర్ ఫోర్స్ లో ఎలాంటి అధికారులు లేరని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదంటూ సిద్ధార్థ్ తెలిపారు. మరి ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన సౌమ్యదీప్ దాస్ మళ్లీ తెరపైకొస్తారా అన్నది చూడాలి. ఫైటర్ సినిమా రిలీజ్ అనంతరం ఈ ఫిర్యాదు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే రిలీజ్ ముందైతే ఈ ఫిర్యాదు పెద్ద వివాదాస్పదంగా మారేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అది వసూళ్లపైనా ప్రభావం చూపించేది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వాటిని అందుకోవడంలో మాత్రం విఫలమైంది. అంతకుముందు దీపికా పదుకునే పఠాన్లోని బేషరాం సాంగ్లోని కాషాయ రంగు బికిని ఎంత వివాదం తెచ్చిపెట్టిందో మనందరికీ తెలిసిందే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.